నమస్తే అండి. ఈరోజు మనం చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. కుకింగ్ ఆయిల్ గురించి. ఆయిల్ మనకి అసలు అవసరమా? ఆయిల్ లేకుండా బతకగలమా? అసలు ఎందుకు రిఫైన్డ్ ఆయిల్స్ అంటే భయపడుతున్నారు? కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్‌కి ఎందుకు క్రేజ్ పెరిగిపోతుంది? ఆయిల్ తక్కువ వాడాలి అని అందరికీ తెలుసు. కానీ ఎంత తక్కువ వాడాలి? అసలు తక్కువ ఆయిల్‌తో కుకింగ్ పాసిబులేనా? గుండె జబ్బు ఏ ఆయిల్‌తో వస్తుంది? క్యాన్సర్ ఏ ఆయిల్ వల్ల వస్తుంది? అండ్ నెయ్యి తినొద్దు అని అంటున్నారు. కానీ మన తాతలు, బామ్మలు గరిటెలు నెయ్యి తిన్నారు. వాళ్ళకి ఎందుకేం కాలేదు? మీరు లైఫ్ లాంగ్ సేఫ్‌గా వాడుకోగలిగే ఆయిల్ ఏదైనా ఉందా? ఈ వీడియోలో నేను వీటన్నింటికి సింపుల్‌గా క్లారిటీ ఇస్తానండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీ డౌట్స్ అన్నీ చాలా వరకు నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ముందుగా ఒక బేసిక్ విషయం అర్థం చేసుకుందాం అండి. మనకి ఆయిల్ అవసరం ఉందా అంటే ఆన్సర్ ఈస్ 100% ఎస్. మన బాడీకి ఫ్యాట్స్ చాలా ఇంపార్టెంట్. వైటమిన్ ఏ, డి, ఈ అండ్ కే అబ్జార్బ్ అవ్వాలి అంటే మనకి బాడీలో ఫ్యాట్స్ ఉండాలి. మనం తినే డైలీ క్యాలరీస్లో అట్లీస్ట్ 25% మనకి ఫ్యాట్స్ నుండి రావాల్సిందే. ఇందులో సగం మనకి ఆయిల్ నుండి వస్తుంది. ఓకే, మిగతాది నట్స్, సీడ్స్, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ నుంచి వస్తుందన్నమాట. ఓకే, హార్మోన్స్ ప్రాపర్గా వర్క్ అవ్వాలన్నా కూడా ఫ్యాట్స్ కావాలి. ఆయుర్వేదాలో కూడా స్నేహ అని ఒక కాన్సెప్ట్ ఉందండి. అంటే ఫ్యాట్స్ బాడీని నరిష్ చేస్తాయి అని. సో ఆయిల్ మనకి అవసరమే. ప్రాబ్లం ఆయిల్లో లేదు, మనం వాడే ఆయిల్ టైప్ అండ్ దాని క్వాంటిటీలో ఉందన్నమాట. ఓకే, ఇది మీకు డీటెయిల్డ్గా అర్థం కావడానికి ఆయిల్స్ని సింపుల్గా 4 కేటగిరీస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సైన్స్లో పెద్ద పెద్ద టర్మ్స్ వాడకుండా నేను ఈజీగా మనకు అర్థమయ్యే పదాలతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక ఆర్డర్లో చెప్తాను. ఓకే, బ్యాడ్ నుంచి బెస్ట్ ఆప్షన్లో ఇది ఒక ఆర్డర్లో చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, ఫస్ట్ టైప్ ఇస్ ట్రాన్స్ ఫ్యాట్స్. ఎగ్జాంపుల్ డాల్డా కానీ, వనస్పతి కానీ, లేదా రీయూజ్డ్ ఆయిల్స్ కానీ. ఓకే, ఇవి కంప్లీట్లీ బ్యాడ్ ఆప్షన్ అన్నమాట. ఇవి మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిందే. ఎందుకంటే ఆర్టిఫిషియల్గా తయారు చేస్తారు అండ్ హార్ట్కి చాలా హార్మ్ఫుల్. అండ్ రీయూజ్డ్ ఆయిల్లో కూడా మీకు టాక్సిన్స్ క్రియేట్ అవుతాయి, ట్రాన్స్ ఫ్యాట్స్ కూడా పెరిగిపోతాయి. హార్ట్కి, పీసీఓఎస్, పీసీఓడికి అండ్ ఇన్ఫ్లమేషన్కి, వెయిట్ గెయిన్కి కూడా ఇది కంప్లీట్లీ డేంజరస్. 100% ఇవి మనం కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఓకే, సెకండ్ కేటగిరీ సాచురేటెడ్ ఫ్యాట్స్ అనమాట. ఇవి పర్లేదు కానీ మన హార్ట్కి అంత మంచిది కాదు అని రీసెర్చ్ స్టడీస్ చెప్తున్నాయి. వీటిలో ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే పామ్ ఆయిల్, నెయ్యి అండ్ బటర్. ఓకే, వీటిలో నెయ్యి అంటే ఘీ కానీ బటర్ కానీ కాస్త పర్లేదు, మనం లిమిటెడ్ క్వాంటిటీలో వాడుకోవచ్చు. బట్ పామ్ ఆయిల్ ఈజ్ అ స్ట్రిక్ట్ నో. ఓకే, మూడో టైప్ వచ్చి పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, నువ్వుల నూనె కానీ, మస్టర్డ్ ఆయిల్ కానీ, ఇవన్నీ మనం వాడుకోవచ్చు. ఓకే, వీటిని డైలీ కుకింగ్కి మనం వాడుకోవచ్చు అండి. కొంత అమౌంట్ వీటిలో ఒమేగా 3 ఉంటుంది. ఓకే, అవి కూడా మన బాడీకి మంచిదే. ఈ ఒమేగా 3 కూడా మన బాడీకి మంచిదే. నాలుగో టైపు మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. వీటిలో మెయిన్ ఎగ్జాంపుల్స్ వచ్చి ఆలివ్ ఆయిల్, వేరుశనగ నూనె, రైస్ బ్రాన్ ఆయిల్. ఓకే, ఇవి హార్ట్కి ఫ్రెండ్లీ అని కన్సిడర్ చేస్తారు. అండ్ డైలీ కుకింగ్లో కూడా ఈ 4 కంటే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే, బట్ ఇందులో ఒక చిన్న మతలబ్ ఉంది. మనకి పాలు ఎలా అయితే ఒక టెంపరేచర్ దాటితే పొంగిపోతాయో, ఆయిల్ కూడా అలానే ఒక టెంపరేచర్కి మించి హీట్ చేస్తే బ్రేక్ అయిపోతుంది అనమాట. అంటే ఎంత మంచి ఆయిల్ అయినా కూడా అందులో ఉండే న్యూట్రిషనల్ వాల్యూ పోయి మీ బాడీకి అది టాక్సిక్గానే తయారవుతుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని ఆయిల్స్కి ఎక్కువ హీటింగ్ పాయింట్ ఉంటుంది, కొన్నింటికి తక్కువ హీటింగ్ పాయింట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్నట్ ఆయిల్ కానీ, రైస్ బ్రాన్ ఆయిల్ కానీ, అంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న ఆయిల్స్ని మనం డీప్ ఫ్రైస్లో వాడుకోవచ్చు. వాటికి కాస్త ఎక్కువ హీట్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటుంది. బట్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, మస్టర్డ్ ఆయిల్ కానీ, సెసమి ఆయిల్ కానీ మనం ఎక్కువ హీట్లో చేయకూడదు, ఎక్కువ హీట్లో కుకింగ్ చేసుకోకూడదు. ఇవి రెగ్యులర్ కర్రీస్కి కానీ లేదా లో ఫ్లేమ్ మీద వాడుకునే దోశలకి వాటికి పర్వాలేదన్నమాట. ఓకే, కాకపోతే ఇందులో కూడా మళ్ళీ ఇంకొక 2 రకం కేటగిరీస్ ఉన్నాయి. ఆయిల్ మీది కోల్డ్ ప్రెస్డా లేదా రిఫైన్డా అని. ఓకే, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటే లో హీట్లో కెమికల్స్ లేకుండా ఆయిల్ని తయారు చేస్తారనమాట. కాబట్టి వైటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పోకుండా ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్లో అవి రిటైన్ అవుతాయి. నేచురల్ స్మెల్, నేచురల్ టేస్ట్ అండ్ నేచురల్ కలర్ కూడా ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్లో ఉంటుందన్నమాట.
రిఫైన్డ్ ఆయిల్స్లో హెవీ ప్రాసెసింగ్ ఉంటుంది. ఫస్ట్ కలర్ పోవడానికి బ్లీచింగ్ వాడతారు, స్మెల్ పోవడానికి డియోడ్రైజింగ్ వాడతారు, అండ్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అండ్ క్వాంటిటీ కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ క్వాంటిటీ రావడానికి కూడా హెక్సేన్ అనే ఒక కెమికల్ని కూడా యూజ్ చేస్తారనమాట. మనం రెగ్యులర్గా మార్కెట్లో కొంటున్నవన్నీ రిఫైన్డ్ ఆయిల్సే, వాటన్నిటిలో ఈ ప్రాసెస్ అనేది ఇప్పుడు జరుగుతుంది. ఈ ప్రాసెస్లో హై హీట్ ఉంటుంది అండ్ దానివల్ల కొన్ని న్యూట్రియంట్స్ పోతాయి. ఓకే, ఎందుకు చేస్తారు అంటే పైసా. ఓకే, మనకి 1 లీటర్ వేరుశనగ నూనె తయారు చేసుకోవడానికి ఇంచుమించుగా 2 నుంచి 3 కేజీల వేరుశనగ కావాలి. దానికి ప్రొడక్షన్ కాస్ట్తో కలిపి 1 లీటర్కి 400 నుంచి 500 రూపాయలు అవుతుంది 1 లీటర్ ప్యాకెట్కి. అదే రిఫైన్డ్ ఆయిల్లో ఇంచుమించు 1.5 కేజీ గ్రౌండ్ నట్స్ ఉంటే సరిపోతుంది అనమాట, 1 లీటర్ ఆయిల్ వస్తుంది. సో కాస్ట్ రఫ్గా 200 నుంచి 300 మాత్రమే పడుతుంది. అందరూ తక్కువ కాస్ట్ పడేదే ఎక్కువ కొంటారు కదా, రైట్? అండ్ రిఫైన్డ్ ఆయిల్స్ కూడా వైట్గా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది, స్మెల్ రాదు. అవునా? మనకి మైండ్లో ఒక అపోహ ఉంది, రైట్? ఏదైతే క్లియర్గా ఉంటుందో అదే మనకి హెల్త్కి మంచిది అని చెప్పి మనకి ఎక్కడో నాటుకుపోయింది. ఇన్ఫ్యాక్ట్ గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే అందరికీ రిఫైన్డ్ ఆయిల్సే ఇంకా హెల్దీ, రెగ్యులర్ ఆయిల్స్ కంటే కూడా, గానుగు నూనె కంటే కూడా రిఫైన్డ్ ఆయిల్సే హెల్దీ అని అనుకున్నారు 90స్లోని 2000స్లోని. ఇప్పుడు జనాల్లో అవేర్నెస్ వస్తుంది, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వెనకాతలు పడుతున్నారు, రైట్? కాకపోతే ప్రాబ్లం ఎక్కడుందంటే ఇంత డబ్బులు పోసి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కొనుక్కొని మళ్ళీ దాన్ని ఫుల్ హీట్లో డీప్ ఫ్రైలో తాలింపులో వాడుతున్నారనమాట. కోల్డ్ ప్రెస్డ్ అంటేనే హీట్ లేకుండా దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఓకే, ఎందుకు? ఇంగ్రీడియంట్స్ పోతాయని, న్యూట్రియంట్స్ పోతాయని చెప్పి దాన్ని హీట్ లేకుండా ఎక్స్ట్రాక్ట్ చేశారు. మళ్ళీ దానికి మనం ఫుల్ హీట్లో కుకింగ్కి వాడేసరికి మీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్లో కూడా న్యూట్రియంట్స్ అన్నీ పోతున్నాయి, రైట్? దానికి రిఫైన్డ్కి డిఫరెన్స్ లేకుండా పోతుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఆయిల్లో లేదు, మీరు ఆయిల్ని వాడే పద్ధతిలో ఉంది. అండర్స్టూడ్? కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ని డీప్ ఫ్రైస్లో వాడకూడదు. ఫ్రైడ్ ఫుడ్స్ చేసుకోవాలి అనుకుంటే మీకు రిఫైన్డ్ ఆయిలే బెటర్. బట్ డీప్ ఫ్రైస్ అంటే అప్పడాలు కానీ, పకోడీ, ఫ్రైడ్ చికెన్, ఇవన్నీ మన బాడీకి అంత మంచిది కాదు. బట్ టేస్ట్ ప్రకారం మనం తినాలని అనుకుంటాం. సో 2 వీక్స్కి ఒకసారి మాత్రమే మనం డీప్ ఫ్రైస్ని కనుక తింటే మీరు తినే రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల వచ్చే రిస్క్ని కూడా మీరు తగ్గించుకోవచ్చు. ఓకే, మరొక విషయం ఏంటంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఎక్కువ రోజులు ఉండవు, పాడైపోతాయి. అంటే కుళ్ళిపోతుంది అని కాదు, అందులో ఉండే న్యూట్రియంట్స్ పోతాయి అన్నమాట. తక్కువ క్వాంటిటీ తెచ్చుకోవాలి అండ్ క్లోజ్డ్ కంటైనర్స్లో డార్క్ షేడ్లో పెట్టుకోవాలి. ఆ కంటైనర్ కూడా కొంచెం డార్క్ కలర్లో ఉంటేనే మీకు ఎక్కువ రోజులు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనేది నిల్వ ఉంటుంది. బట్ రిఫైన్డ్ ఆయిల్స్ అలా కాదు, 2 to 3 months అయినా సరే ఉంటాయి, వాడుకోవచ్చు. ప్రాక్టికల్గా చూస్తే 2 ఎక్స్ట్రీమ్స్కి కాకుండా ఒక మిక్స్ అప్రోచ్ మీరు తెచ్చుకోవాలి. ఓకే, లో హీట్ కానీ రా యూస్కి కానీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడచ్చు. మన డైలీ కుకింగ్కి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడుకోవచ్చు. హై హీట్ కుకింగ్కి అంటే ఫ్రైడ్ ఫుడ్స్ ఏమైనా చేసినప్పుడు ఖచ్చితంగా రిఫైన్డ్ ఆయిల్ వాడాలి. రిఫైన్డ్ ఆయిల్లో కూడా మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే గ్రౌండ్నట్ ఆయిల్ కానీ, రైస్ బ్రాన్ ఆయిల్ కానీ కొంచెం బెటర్ అనమాట. ఓకే, కంపేర్ టు సన్ఫ్లవర్ ఆర్ మస్టర్డ్ ఆర్ సెసమి. బట్ ఇందులో ఇంకొక చిన్న విషయం ఉంది, omega-6 వర్సెస్ omega-3. చాలామంది omega-6 కోసం మిమ్మల్ని ఈ రోజుల్లో భయపెడుతున్నారు. ఆన్లైన్లో, ఇంటర్నెట్లో చూస్తే omega-6 కోసం తీసుకోవద్దు, omega-6 బాడీకి చాలా రిస్కీ అని చెప్తున్నారు. అలానే ఏం లేదు, నిజానికి మన బాడీకి omega-3 కూడా కావాలి, omega-6 కూడా కావాలి. మనం తినే ఫ్యాట్స్లో 3 వంతులు omega-6 ఉంటే 1 వంతు omega-3 కావాలన్నమాట. omega-3 కంటే కూడా omega-6 ఎక్కువ మనకు కావాలి. బట్ అలా అని omega-3 లేని ఫుడ్స్ కంప్లీట్గా మనం ప్రిఫర్ చేయకూడదు. ఓకే, omega-3 కొంతైనా ఉండాలి. omega-3 వల్ల మన బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది, హార్ట్ హెల్త్ బాగుంటుంది, బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది అండ్ మీరు ఎక్కువ రోజులు యంగ్గా ఉంటారనమాట omega-3 తినడం వల్ల. బట్ ఈ omega-3 అనేది ఇందాక చెప్పిన గ్రౌండ్నట్ ఆయిల్ అండ్ రైస్ బ్రాన్ ఆయిల్లో ఉండదు. అది కోల్డ్ ప్రెస్డ్ అయినా సరే, రిఫైన్డ్ అయినా సరే అందులో omega-3 ఉండదు అనమాట. సో దానికి మళ్ళీ మీరు సీడ్ ఆయిల్సే కొనాలి, అంటే సన్ఫ్లవర్, సెసమి, మస్టర్డ్, ఫ్లాక్సీడ్ ఇవే అన్నమాట. ఓకే, దీన్ని బట్టి మనకేమర్థమైంది, ఏ ఒక్క ఆయిల్ మీద మనం కంప్లీట్గా హెల్త్ కోసం డిపెండ్ అవ్వలేము. మిక్స్డ్గా మనం అన్ని ఆయిల్స్ని లిమిట్లో వాడితేనే మన హెల్త్ కూడా లిమిటెడ్గా, కంట్రోల్డ్గా ఉంటుంది. రీసెర్చ్ స్టడీస్లో కూడా ఓన్లీ ఒక్క పాయింటే 100% కాన్ఫిడెంట్గా ప్రూవ్ అవ్వడం జరిగింది. ఓకే, అది డాల్డా కానీ, రీయూజ్డ్ ఆయిల్స్ కానీ, లేదా పామ్ ఆయిల్ కానీ 100% మనకి హార్మ్ఫుల్ అని. ఇది కాకుండా మిగిలిన ఏ ఆయిల్ మీకు 100% డేంజర్ అని కానీ, లేదా 100% బెనిఫిట్ అని కానీ ఎక్కడ ప్రూవ్ కాలేదు. ఓకే, సైన్స్ చెప్పేది ఏంటంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఘీ కానీ, బటర్ కానీ మోడరేట్గా వాడాలి. ఎప్పుడైనా మీరు తినాలి అనుకుంటే 1 tablespoon పర్ డే ఈజ్ మోర్ దెన్ ఇనఫ్, అంతకంటే ఎక్కువ తినకూడదు. ఓకే, డైలీ కుకింగ్ నీడ్స్ కోసం పాలీ అండ్ మోనో అన్సాచురేటెడ్ అంటే గ్రౌండ్నట్ కానీ, సన్ఫ్లవర్ కానీ, మస్టర్డ్ కానీ, రైస్ బ్రాన్ కానీ మీరు వాడుకోవచ్చు. ఓకే, వీటిలోనే డైలీ కుకింగ్ అండ్ కర్రీస్ కోసం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడుకోవాలి అండ్ డీప్ ఫ్రైస్ కోసం రిఫైన్డ్ ఆయిల్ వాడుకోవాలి.
ఓకే. సో డీప్ ఫ్రైస్ 2 వీక్స్‌కి ఒకసారి మాత్రమే తినాలి, అంతకంటే ఎక్కువ తినకూడదు. మీరు ఈ బ్యాలెన్స్ కనుక మెయింటైన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆయిల్స్ వల్ల వస్తున్న రిస్క్స్ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారనమాట. ఎలాంటి వరీ లేకుండా, ఎలాంటి ఆన్లైన్ ప్రోపగండా మీద మీరు డిపెండ్ అవ్వకుండా ఈ ఫ్రేమ్వర్క్ ఫాలో అవుతూ సింపుల్గా ఈ గైడ్లైన్స్ ఫాలో అయితే మీరు ఆయిల్ గురించి భయపడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఫైనల్గా మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎంత ఆయిల్ వాడాలి. ఓకే, అప్రాక్సిమేట్గా మన క్యాలరీస్లో, డైలీ క్యాలరీస్లో 25% ఫ్యాట్ నుంచి రావాలి అని చెప్పాను కదా. ఓకే, ఒక యావరేజ్ పర్సన్ 1500 క్యాలరీస్ తింటున్నారని అనుకుందాం. అందులో ఖచ్చితంగా 50 గ్రామ్స్ ఫ్యాట్ పర్ డే పర్ పర్సన్ ఉండాలి. ఓకే, ఈ 50 గ్రామ్స్లో ఎలాగో మనకి నట్స్, పాలు, పెరుగు ఇవన్నీ తింటాం కాబట్టి మిగిలిన 25 గ్రామ్స్ మనం ఆయిల్ నుండి తీసుకోవచ్చు. ఇది మనకి ప్రాక్టికల్గా ఫాలో అయ్యేలా చెప్పాలి అని అంటే 3 to 4 టీ స్పూన్స్ ఆయిల్ పర్ పర్సన్ పర్ డే. ఒక కర్రీ మీరు 4 పర్సన్స్కి చేస్తున్నారు అంటే అందులో మ్యాక్సిమం 4 టీ స్పూన్స్ ఆయిల్ కన్నా ఎక్కువ వేయకూడదు. ఇలా రోజుకి 4 డిషెస్ మనం వండుకుంటాం కదా, వీటిలో తాలింపులో, దోశలో ఎందులోకందులో ఆయిల్ వేస్తూనే ఉంటాం. ఇలా రోజుకి ఒక పర్సన్కి రఫ్గా 4 టీ స్పూన్స్ ఆయిల్ కడుపులోకి వెళ్తుందన్నమాట. ఓకే, ఇక్కడ చాలామంది పప్పులో కాలేస్తారు. నేను చెప్పేది టీ స్పూన్, నాట్ టేబుల్ స్పూన్. మనం ఉప్మా కానీ రైస్ కానీ తినే స్పూన్ ఉంటుంది చూసారా, ప్లేట్లో పెట్టుకొని ఉప్మా కానీ రైస్ కానీ తింటాం, అది టేబుల్ స్పూన్. ఓకే, టీలో షుగర్ వేసుకొని లేదా కర్రీస్లో ఏదైనా సాల్ట్ వేసుకునే స్పూన్ ఉంటుంది చూసారా, అది టీ స్పూన్ అనమాట. అది చిన్నగా ఉంటుంది, టేబుల్ స్పూన్ కంటే కూడా చిన్నగా ఉంటుంది. అలాంటి 4 టీ స్పూన్స్ ఆయిల్ ఒక పర్సన్కి ఒక రోజుకి వాడచ్చు. ఓకే, ఇది చాలామందికి చాలా తక్కువ అని అనుకుంటారండి, బట్ ఇంతకు మించి వాడితే మీరు ఏ గానుగు నూనె వాడినా, ఎంత క్వాలిటీ ఆయిల్ వాడినా అది మీకు రిస్కే. ఓకే, కాబట్టి కొన్ని హ్యాబిట్స్ మనం మార్చుకోవాలి. మెజరింగ్ స్పూన్ యూస్ చేయండి. ఇంట్లో ఒక టీ స్పూన్ మెజరింగ్ స్పూన్ పెట్టుకొని ఉంచండి. ఆయిల్ డైరెక్ట్గా జార్ నుంచి వండేటప్పుడు కుకింగ్లోకి వేయొద్దు. ఓకే, వండేటప్పుడు ప్యాన్లోకి డైరెక్ట్గా వేయొద్దు. బ్రేక్ఫాస్ట్లో హై ఆయిల్ ఐటమ్స్ తగ్గించండి. ఓన్లీ ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ డిన్నర్లో మాత్రమే ఆయిల్ డిషెస్ ఉండేలా చూసుకోండి. నెయ్యి వాడచ్చు, కానీ 1 to 2 టీ స్పూన్స్ మ్యాక్సిమం. ఓకే, గుర్తుపెట్టుకోండి, 1 గ్రామ్ ఆయిల్లో 9 క్యాలరీస్ ఉంటాయి కాబట్టి చాలా క్యాలరీ డెన్స్. టేస్ట్ గురించి టెన్షన్ పడకండి, కొన్ని రోజుల్లో మీకు అలవాటు అయిపోతుంది. ఓకే, ఓన్లీ ఫస్ట్ ఫ్యూ డేస్లోనే మీకు ఆ ఫ్రిక్షన్ ఉంటుందన్నమాట, తర్వాత అలవాటు అయిపోతుంది. ఫైనల్గా ఒక సింపుల్ మెసేజ్ అండి, ఆయిల్ ఒక్కటే మీ హెల్త్ని స్పాయిల్ చేయదు. మీ ఓవరాల్ లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్. మీ డైట్, స్లీప్, ఎక్సర్సైజ్ అన్నీ కలిసి మీ హెల్త్ని డిసైడ్ చేస్తాయి తప్ప ఆయిల్ ఒక్కటే మీ హెల్త్ని స్పాయిల్ చేస్తుందని ఎక్కడ ఏ రీసెర్చ్ ప్రూవ్ చేయలేదు. ఓకే, ఆయిల్ విషయానికి వస్తే క్వాంటిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ క్వాలిటీ. ఇంటర్నెట్లో చాలా స్కేర్ చేస్తున్నారు, రిఫైన్డ్ ఆయిల్స్, సీడ్ ఆయిల్స్, ఒమేగా 6 ఇది బాగుంటుంది, ఇది బాగోదు, దీనివల్ల హార్ట్ అటాక్ వస్తుంది, రకరకాలుగా చెప్తున్నారు. మీరు నేను చెప్పిన క్వాంటిటీ ఫాలో అయితే ఎలాంటి ఆయిల్ వాడినా వరీ కావాల్సిన పని లేదు. ఓకే, ట్రూత్ ఏంటంటే 100% పర్ఫెక్ట్ ఆయిల్ ఎక్కడా లేదు. బ్యాలెన్స్డ్గా ఆయిల్స్ని మారుస్తూ ఉండడం మాత్రమే సొల్యూషన్. ఓకే, రిఫైన్డ్ ఆయిల్ కూడా వాడచ్చు, కోల్డ్ ప్రెస్డ్ కూడా వాడచ్చు, కాకపోతే ఏది దేనికి వాడాలి అనేది మీకు తెలియాలి. మీ ప్లేట్లో బ్యాలెన్స్ ఉంటే మీ బాడీలో కూడా బ్యాలెన్స్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి ప్రాక్టికల్ హెల్త్ కంటెంట్ మీకు కావాలి అనుకుంటే మన హెల్తీ డేని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే, డైట్తో పాటు రెగ్యులర్గా మీరు యోగా చేస్తూ ఒక లైఫ్ స్టైల్ని బిల్డ్ చేసుకోవాలి అని అనుకుంటే మన హెల్తీ డే 14 days ఫ్రీ యోగా ప్రోగ్రాంలో మీరు ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాలి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, కింద డిస్క్రిప్షన్ మీద ప్రెస్ చేయండి, మీ డీటెయిల్స్ సబ్మిట్ చేయండి, వచ్చే బ్యాచ్లో మీరు జాయిన్ కావచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్.